లైక్ ఇద్దరిలో ఎవరో ఒకరు మిస్టేక్ అనడానికి లేదు. సమ్ టైమ్స్ లైక్ ఆ రిలేషన్షిప్లో సోల్ లేకపోతే వీ హ్యావ్ టు మూవ్ ఆన్. అండ్ నాకు ఈ ఎట్ దిస్ పర్టికులర్ టైం అప్పటి నుంచి ఇప్పటికి అనిపించేది ఏంటంటే లైక్ ఇన్ని ఇయర్స్ రిలేషన్షిప్లో ఉన్న పర్సన్తో కూడా నేను ఉండలేకపోయాను అంటే సమ్హౌ ఐఎమ్ నాట్ రిలేషన్షిప్స్కి నేను నా మైండ్ సెట్ అంతా సూటబుల్ కాదేమో అర్థం చేసుకున్నారు. తొందరగా అంటే చాలా మందికి అవగాహన ఉండదు. వి ఆల్వేస్ బ్లేమ్ ది అదర్ పర్సన్ అనుకుంటారు, అంటే వాళ్ళదే తప్పని అనుకుంటారు చాలా మంది. బికాస్ నాకు చాలా తొందరగా కోపం వస్తుంది, ఐఎమ్ వెరీ అగ్రెసివ్ పర్సన్. తొందరగా కోపం వచ్చే వాళ్ళకు తొందరగా పోతుంది అంటారు, కానీ నాకు అలాగా వచ్చిన కోపానికి ఆన్సర్ నాకు అవతల పర్సన్ దగ్గర నుంచి వచ్చేంత వరకు కూడా ఐ బిహేవ్ ఇన్ దట్ స్టబ్బర్న్ వే. అండ్ నా కోపానికి చాలా ప్రాపర్ రీజన్ ఉంటుంది. ప్రతి చిన్నదానికి కాదు, అవతల పర్సన్ హానెస్ట్గా ఉండాలి. లైక్ ఫ్యూ అదర్ ఉన్నాయన్నమాట. మేబీ కొంతమంది రిలేషన్షిప్లో అడ్జస్ట్ అవ్వాలి అనుకుంటారు. బ్యాక్ దెన్ నాకు అడ్జస్ట్ అయ్యే బిహేవియర్ లేకుండింది. మేబీ ఫ్యూచర్లో వెళ్తే కూడా ఆ పర్టికులర్ పర్సన్తో అంటే రిలేషన్షిప్లో ఉన్న పర్సన్తో అంత తొందరగా అడ్జస్ట్ అవ్వనేమో. మిగతా విషయాలు అన్నిట్లో కూడా లైక్ చాలా బ్రాడ్ మైండెడ్గా ఇట్లా ఆలోచిస్తాను. రిలేషన్షిప్కి వచ్చేసరికి కొంచెం అసలు ఎలా కలిసారు? మీ బాయ్ ఫ్రెండ్ అనొచ్చా? వి మెట్ త్రూ సమ్ లైక్ హౌ డిడ్ హీ రెస్పాండ్ టు యువర్ స్టోరీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్? ఇట్స్ లైక్ he's also into community ante like back then I'm not a trans woman, I was a like boy or gay or whatever, so we were like on the same phase. Maybe he's also part of the community, obviously, not trans community, not trans community, but he was LGBTQ lo unnaru active ga. Okay, so and tanato relationship break ayin tarvate I've undergone this whole transformation. Yeah. సో అండ్ ఒకవేళ నాకు తెలిసినంత వరకు తను కూడా నన్ను అబ్బాయిగానో లేకపోతే అమ్మాయిగానో కాదు, హీ లవ్డ్ మీ, లైక్ నన్ను నాలాగే లవ్ చేశాడు. ఒకవేళ బ్రేకప్ అవ్వకపోయినా హీ వుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్ మీ, ట్రాన్స్ ఉమెన్ అయినా కూడా హీ వుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్ మీ అది. బట్ మీరు బ్రేక్ చేసుకున్నారు అంటే మీకు సరిగ్గా అనిపించలేదు, సెట్ అవ్వలేదు, ఇద్దరికి సెట్ కాలేదు. వెల్, చాలా పర్సనల్ విషయం అయినా షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అంటే దిస్ ఇస్ మెయిన్లీ టు అండర్స్టాండ్ మీ మైండ్ సెట్ ఎలా మారుతూ వచ్చింది కాలక్రమంలో అని, ప్రయారిటీస్ పరంగా. బికాజ్ అందరికీ ఒక పాయింట్ ఆఫ్ అరైవల్ ఉంటుంది కదా శుభలక్ష్మి. బికాజ్ చూడండి, చాలామందికి చదువుకోవడం, చాలామందికి ఇంకేంటి నేనేం అవుదాం అనుకుంటున్నాను, ఒక పైలట్ అవుదాం అనుకుంటున్నాను, లేకపోతే డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను. అలా మీరు అవుదాం అనుకున్న అల్టిమేట్ పాసిబిలిటీ మీరు ఈ ఫండమెంటల్ షిఫ్టే చేసేసారు. అంటే యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ పీక్ ఆఫ్ ఎనీథింగ్ ఎనీబడి కెన్ ఎక్స్పీరియన్స్. అంతకంటే పెద్ద చేంజ్ ఎవరికి అవ్వదు లైఫ్లో. అది అయ్యాక మీ మైండ్ సెట్ ప్రయారిటీస్ ఎలా ఉంటాయి? ఇప్పుడు రోజు అందరికీ ఉండేవేంటి? సంపాదించాలి, బట్టలు కొనుక్కోవాలి, మంచి ఫుడ్ తినాలి, ట్రావెల్ చేయాలి, ఇవే ఉంటాయి. సో మీకు అలాగే ఉన్నాయా, లేక ఇంకా యూ వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్? నా ప్రయారిటీస్ వచ్చేసి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నా బిజినెస్ అండి. సో దాని గురించి మాత్రం ఎక్కువ ఆలోచిస్తాను నేను. బికాస్ ఎక్కువ ఎంత ఎర్న్ చేయాలని కాదు, ఐ వుడ్ లైక్ టు ప్రొవైడ్ మోర్ ఎంప్లాయ్మెంట్ అనమాట. దట్స్ హౌ హ్యాపీనెస్, లైక్ నాకు అది బాగా అనిపిస్తుంది. సో నాకు అట్లా ఫ్యామిలీని పెంచుకున్నట్టుగా అనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మై ప్రయారిటీ ఈజ్ ఆల్ అబౌట్ మై స్టోర్, మై బిజినెస్, క్లోతింగ్, చుట్టూ అందమైన బట్టలు ఉండడం, ఇదే, ఇంతకు మించి ఎక్కువ ఉండదు నాకు. అండ్ మంచి హెల్దీ ఫుడ్ ప్రిపేర్ బట్టలు చుట్టూ ఉండడం చాలా ఒక కంఫర్టింగ్ ఫీలింగ్. అందులో అమ్మాయిలకైతే అసలు అది కరెక్ట్. సో అండ్ అందమైన బట్టలు వేసుకోవడం, అందంగా కనిపించడం. సో ఎన్ని చీరలు ఉన్నాయి మీ దగ్గర? నా దగ్గర చెప్తాను మీరు నమ్ముతారో లేదో, 10 చీరలు ఉంటాయి. అంతేనా? ఎందుకంటే వియర్డ్గా ఉంటుంది. మోస్ట్లీ కట్టిన చీర నేను మళ్ళీ కట్టుకోను. సో ఐ గివ్ టు మై ఫ్రెండ్స్ ఆర్ లైక్ మై కమ్యూనిటీ. సో దాట్స్ హౌ. నాకు ఇంకా నెక్స్ట్ రాబోయే ఒక 1 మంత్ కావాల్సిన చీరలు మాత్రమే నా వార్డ్రోబ్లో ఉంటాయి. అంటే శారీస్ లైక్ రెగ్యులర్ వేర్ కాదు, డైలీ బేసిస్లో శారీస్ కట్టుకోను కాబట్టి మిగతావన్నీ కట్టుకున్నప్పుడు డెఫినెట్గా ఐ ప్రిఫర్ లైక్ డిజైనర్ వేర్ కాబట్టి మ్యాక్సిమం ఒక 10-15 ఉంటాయి. అండ్ అందులో ఆ 10-15 కూడా ఇంకా లైక్ నా స్పెషల్ అకేషన్స్లో నేను లైక్ ఎవరికి ఇవ్వను అనుకున్నవి మాత్రమే ఉంటాయి. ఇంకా మిగతా వార్డ్రోబ్ అంతా చేంజ్ అవుతూనే ఉంటుంది. మీ గ్రోత్ చూసి అక్కేమంటారు ఇప్పుడు? దిస్ ఈజ్ అ బిట్ సెన్సిటివ్ థింగ్. ఎంత ఎదిగినా కూడా తను ఇప్పటికీ నన్ను తమ్ముడిలాగే చూస్తుంది, నేను తమ్ముడిలాగే ఉంటాను. ఎందుకంటే ఐ హ్యావ్ టు గివ్ దట్ హోప్. షీ ఈజ్ అ బిట్ సెన్సిబుల్, అంటే సెన్సిటివ్ పర్సన్ అనమాట. స్ట్రాంగ్, తను చాలా స్ట్రాంగ్. బికాస్ తన గురించి పర్టికులర్గా చెప్పాలి, మేబీ తనలాంటి సిస్టర్ నాకు ఉండకపోయి ఉంటే కనుక ఐ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ టు సమ్ కైండ్ ఆఫ్ లైక్ మిగతా ట్రాన్స్ ఉమెన్ ఎట్లయితే ఉన్నారో వాళ్ళ అయిపోయి ఉండేదాన్నేమో, దారి తప్పేదాన్ని.
ఎందుకంటే తనని చూస్తూ పెరిగాను అనమాట. తనని రెప్లికేట్ చేస్తూ పెరిగాను నేను. తనలాగా మాట్లాడేదాన్ని, తనలాగా డ్రెస్ చేసుకునేదాన్ని. సో షీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ విమెన్. ఎటువంటి సిచ్యువేషన్స్కి భయపడదు. సో తన్ని చూస్తూ పెరిగాను. సో ఇట్లా రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి, కమాండింగ్గా ఉండాలి, ఇవన్నీ చూస్తూ పెరిగాను కాబట్టి నన్ను నేను ఎప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్స్లో ఊహించుకోలేదు. అండ్ నేను చిన్నగా ఉన్నప్పుడు నా క్లాస్మేట్స్ లేకపోతే వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ సిస్టర్స్కి భయపడే వాళ్ళు కాదు. లైక్ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. అప్పుడు నేను అనుకునేదాన్ని, మా అక్క కూడా వీళ్ళలాగా ఉండొచ్చు కదా, ఫ్రెండ్లీగా ఉండొచ్చు కదా, అంటే లైక్ ఓవర్ ఫ్రెండ్లీ వాళ్ళు అలా ఉండొచ్చు కదా, తను ఎందుకు ఇంత లైక్ చెప్తే వియర్డ్గా ఉంటుంది. తను ఆల్మోస్ట్ ఎలా అంటే అంతలేని కథలు జయప్రద గారు ఉంటారు కదా, అలాంటి టైప్ అనమాట. వెరీ రెస్పాన్సిబుల్. సో దాట్ ఈస్ వై ద రీజన్ ఐ హావ్ బీన్ సేయింగ్ లైక్ షీ ఈస్ మై ఫాదర్ ఫిగర్ అని చెప్పి. సో మరి వై డు యు సే తను యువర్ లైక్ బ్రదర్ టు హర్ అని, తమ్ముళ్ళలాగే అని యాక్సెప్ట్ చేయలేదని ఆ పాయింట్ ఆఫ్ నుంచా లేక? యా, అంటే నేను ఎంత చేంజ్ అయినా కూడా తన దృష్టిలో నేను తమ్ముడే. అంటే అది ఎలా బయటపడుతుంది? అది ఎలా బయటపడుతుంది అంటే తను క్లియర్గా చెప్తుంది, నేను మిగతా విషయాల్లో ఎంత స్ట్రాంగ్గా ఉన్నా ఏదున్నా కూడా ఈ విషయం యాక్సెప్ట్ చేయడం నా వల్ల కాదు. మేబీ ఇంకొక 10 సంవత్సరాల తర్వాత కూడా నేను అంత స్ట్రాంగ్ కాదు. సో దిస్ ఈస్ హర్ పాయింట్. మిగతా అన్ని విషయాలు నో, ఐ యాక్సెప్టెడ్. ఐఎమ్ హర్ బ్రదర్, బయాలజికలీ ఐఎమ్ హర్ బ్రదర్. కొన్ని యాక్సెప్ట్ చేయాలండి. ఇంకా లేదు అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూర్చుంటే that doesn't work. So what's wrong? సో అంటే మీరు ఎంత కరేజ్ తోటి సమాధానం, ఎంత మెచ్యూరిటీతో సమాధానం పరుచుకొని, ఇట్స్ ఆల్ అబౌట్ హర్ ఫ్యామిలీ కదండి. ఇంకా వాళ్ళని హ్యాపీగా ఉంచడము అంటే బట్ అదర్వైజ్ మాట్లాడుకుంటారు, లైక్ చాలా మాట్లాడుకుంటారు, షేర్ చేసుకుంటారు. మీ బొటిక్ వచ్చారా అక్క? అన్నీ వచ్చారు, బట్ మిమ్మల్ని ఇలా చూసి యాక్సెప్ట్ చేయలేదు. సో మీరు వెళ్ళరా తన ముందుకి చీర కట్టుకుని? లేదు. యు గో యాజ్ అ నార్మల్ బ్రదర్? చాలా రేర్గా కలుస్తాము. యా, నార్మల్ బ్రదర్. ఇట్స్ అ వెరీ హార్డ్ ప్లేస్ అమ్మా. సో సారీ, బట్ ఐఎమ్ సారీ నాట్ బికాజ్ ఏదో మీకు తక్కువ జరిగిందని కాదు, మీరు అంత మనసు పెట్టిన అక్క. చాలా ముందే నేను యాక్సెప్ట్ చేసుకున్నాను. అక్కని హర్ట్ చేయడం నాకు ఇష్టం లేకుండింది. ఇష్టమైన వాళ్ళ దగ్గర వెళ్ళి యాక్సెప్టెన్స్ పొందాలని మనసుకు ఉంటుంది కదమ్మా. ఉంటుంది కదా. సో for whatever reason you have chosen your life, she is not able to come to terms with your hope is future. Something will change. Yeah. అంటే అయితే ఒక చిన్న విషయం చెప్పాలండి. ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ మా అక్కతో ట్రాన్స్ఫర్మేషన్కి ముందు ఇట్ వాజ్ అ క్యాజువల్ కన్వర్సేషన్ విత్ మై సిస్టర్. షీ వాజ్ కుకింగ్ సంథింగ్ అండ్ హెల్పింగ్. తను ఏమని చెప్పిందంటే, ఐ సెడ్ లైక్ అక్క నేను ఇట్లా ట్రాన్స్ఫార్మ్ అవుదాం అనుకుంటున్నాను సో అని చెప్పింది. వెంటనే తను ఏమడిగిందంటే, ఏముంది కమ్యూనిటీలో ఏముంది, దే ఆర్ లైక్ డూయింగ్ దే ఆర్ ఇన్ టు బెగ్గింగ్, దే ఆర్ ఇన్ టు సెక్స్ వర్క్ అండ్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీస్. ఇటువంటి కమ్యూనిటీకి వెళ్ళి ఏం చేస్తావు, దర్ ఈస్ నో రెస్పెక్ట్ టువర్డ్స్ యువర్ కమ్యూనిటీ. సో అట్లా అడిగినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఓకే, అంటే అక్క చూస్తుంది వన్ సైడ్ ఆఫ్ కాయిన్ మాత్రమే కమ్యూనిటీ గురించి. ఎందుకంటే మనం రోడ్డు మీదకి వెళ్తే ట్రాన్స్ఫర్మర్ అలాగే కనిపిస్తారు కాబట్టి తను అలాగే అర్థం చేసుకుంది. నేను ఏమనుకున్నా అంటే తను ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంట్లోనే నేను ఉన్నాను కాబట్టి ఇంకొంచెం డీటెయిల్గా అర్థం చేసుకుంటుందేమో అనుకున్నాను. కానీ దిస్ ఈజ్ వై ద రీజన్. మా అక్కనే కాదు, ట్రాన్స్ విమెన్ని చాలా ఫ్యామిలీస్, ఎస్పెషల్లీ నేను అర్థం చేసుకుంది ఏంటంటే, ఫ్యామిలీస్ ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉంటారు కదా వాళ్ళే తక్కువ యాక్సెప్ట్ చేస్తున్నారు ట్రాన్స్ విమెన్ని. మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్, one of my close friend Dr. Prachi, she is also trans woman and she is the first trans doctor అనమాట మన సౌత్ ఇండియాలో. ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ టోటలీ ఎడ్యుకేటెడ్, పేరెంట్స్ అందరూ కూడా. ఇప్పటికీ ఇంత సాధించిన తర్వాత కూడా తను ఇంటికి వెళ్ళదు, ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అంటే అది నిజంగానే ఒక సోషల్ టాబు ఉన్నమాట వాస్తవం. అది ఎలా అయితే యూ హ్యావ్ యాక్సెప్టెడ్ ఎవ్రీథింగ్ ఎల్స్. బట్ నాకున్న క్వశ్చన్ ఏంటంటే, ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ చదువుకోని పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అసలే యాక్సెప్ట్ చేయట్లేదు. బికాస్ ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్. ఐ ఫీల్ మీరు చెప్తున్న దాన్ని బట్టి ఐఎమ్ ఓన్లీ అసెసింగ్, నాకు తెలిసింది కాదమ్మా. నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటూ వచ్చిన థింగ్ అనమాట. ఎందుకు చాలా ఇక్కడ ఎడ్యుకేషన్ ఎక్కువ లేని వాళ్ళు మైండ్ అప్లై చేసి ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్. బట్ అక్కకి లేదు, ఇతర ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ కి క్వశ్చన్ నాకు మీరు చిన్న దాంతో ఆన్సర్ చెప్పారు. ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్. yes, ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్. అండ్ ఆల్సో ఎక్కువ థింకింగ్ మైండ్స్ కాకపోతే ఎక్కువ క్వశ్చన్ చేయరు. థింకింగ్ మైండ్స్కి ఏమవుతుందంటే, నిజంగా ఇప్పుడు అక్క మిమ్మల్ని రెసిస్ట్ చేసినా ఆబ్వియస్లీ ఇట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ అ పాయింట్ ఆఫ్ కన్సర్న్, లవ్ అండ్ కన్సర్న్. ఎందుకంటే ఎక్కడ మిమ్మల్ని కూడా కొంతమంది ఉండే విధంగా మిమ్మల్ని ముద్ర వేసి మీకు రెస్పెక్ట్ తగ్గుతుంది.
మీరు ఎలా బ్రతుకుతారు రేపు అనే ఒక ఫాదర్ ఫిగర్ అన్నారు కదా అందులో. ఫాదర్ ఫిగర్కి ఉండేది ఫస్ట్ ప్రొటెక్షన్, మదర్ ఫిగర్కి ఉండేది యాక్సెప్టెన్స్. సో అక్కకి అది ఉండడం సహజమే. అండ్ ఐ థింక్ ఆల్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ విల్ హ్యావ్ ద సేమ్ ఛాలెంజ్ దట్ దే విల్ వరీ ఫర్ యూ బికాస్ మీకు ఎక్కడ రెస్పెక్ట్ కొరబడుతుంది. అండ్ నిజంగా బ్రాడ్గా ఒక ట్రాన్స్ఫర్మేషన్ రావాలి ఇన్ హౌ ద ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ప్రెజెంట్స్ ఇట్ సెల్ఫ్. ఇప్పటికీ ఫ్రాంక్గా చెప్పాలంటే సినిమాల్లో కావచ్చు, బయట మనకి ట్రాఫిక్ సిగ్నల్స్లో కావచ్చు, ఇతర ప్లేసెస్లో కావచ్చు, చాలా నెగిటివ్ ఇమేజరీ ఒకటి పాతుకుపోయింది. అది మారాలంటే ఖచ్చితంగా మీలాంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ చాలా మంది ఐ నో డాక్టర్ వైజయంతి వాసంతి తెలుసు కదా మీకు, మొగ్లీ, షీఈస్ వెరీ 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 వండర్ఫుల్ స్పీకర్, చాలా అద్భుతంగా మాట్లాడతారు. ఐ నో హర్ వెరీ వెల్, వీ హ్యావ్ డన్ ఈవెంట్స్ టుగెదర్ అంట కొన్ని. ఇద్దరు తెలుసు, రచన కూడా తెలుసు. అలాగే ఇంకో ఇద్దరు ముగ్గురు ఉన్నారు దట్ యు నో ఐ హ్యావ్ ఇంటర్వ్యూడ్ ఇన్ ద పాస్ట్. కానీ అది అలాంటి వాళ్ళు వచ్చి పాజిటివ్గా మార్చాలి, ఒక ప్రభావం చూపాలి. మేబీ దట్స్ యువర్ బిగ్గర్ కాలింగ్ ఆల్సో. ఎస్,